నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 26వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అన్యేత్యేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. తాత్పర్యం: పైన చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉంటారు. వారికి ధ్యాన జ్ఞాన కర్మ మార్గములు తెలియవు. వారికి స్వతహాగా జ్ఞానం ఉండదు. వారికి వేదాంత శ్రవణం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కేవలం ఇతరులు చెప్పినవి వింటూ ఉంటారు, వాటిని ఆచరిస్తుంటారు. పరమాత్మని ఏదో ఒక రూపంలో ఉపాసిస్తుంటారు. అటువంటి వారు కూడా ఆయా మార్గములను శ్రద్ధతో, భక్తితో, ఏకాగ్రతతో అవలంబిస్తే, పరమాత్మను ఉపాసిస్తే ముక్తిని పొందగలరు. కాబట్టి మాకు ధ్యాన జ్ఞాన కర్మ యోగముల గురించి తెలియదు, మాకు చదవడం రాదు, సంస్కృతము అసలే రాదు, వేదాలు శాస్త్రములు చదవలేము, ఎలాగా అనే చింత అక్కరలేదు. ఎక్కడ వేదాంతము ఉపనిషత్తులు భగవద్గీత చెబుతుంటే అక్కడకు పోయి వినాలి, శ్రద్ధతో వినాలి. చెప్పేవాళ్ళు కూడా తమకు ఉన్న వేదాంత పరిజ్ఞానాన్ని ఎవరికి అర్థం కాని గ్రాంధిక భాషలో ఒలకపోయకుండా అందరికీ అర్థమయ్యే భాషలో, అంటే వినేవారి మాతృభాషలో, అది చిన్ని చిన్ని పదాలతో వివరించాలి. అంతేకాని తమకంతా వచ్చు కదా అని తమ పాండిత్యమంతా వినేవారి ముందు ఒలకబోస్తే ఆ వినేవాడు ఏది అర్థం కాక మర్నాటి నుండి రావడం మానేస్తాడు. కాబట్టి అన్నీ తెలిసినవాడు కూడా వినేవారి స్థాయికి దిగివచ్చి వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలి. ఉదాహరణకు సాంకేతిక విద్య, శాస్త్ర విద్య బజారులో చాలా ఉంటాయి. అవి కొనుక్కొని చదివితే సరిపోతుంది కదా. కానీ విద్యార్థులు వేలకు వేలు ఫీజులు కట్టి కాలేజీలో చేరుతున్నారు. కారణం, ప్రొఫెసర్లు చెప్పేది విని అర్థం చేసుకోవడానికి ఆ ప్రొఫెసర్లు కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభ శైలిలో బోధించాలి. కాబట్టి వేదాంతమైన ప్రాపంచిక విద్యలైన గురు శిష్య సంబంధంతోనే వృద్ధి చెందుతాయి. ఈ విధంగా గురువుగారు చెప్పిన దానిని శ్రద్ధతో విన్న తర్వాత ఏమి చేయాలి? విన్నదాన్ని ఇంటికి పోయి ఏకాంతంగా కూర్చుని మననం చేయాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దానికి ఆచరించాలి. మంచి గురువు దగ్గర పరమాత్మను ఎలా ఉపాసించాలి అనే విషయం తెలుసుకొని పరమాత్మను భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తముతో ఉపాసిస్తే వారు కూడా ముక్తికి అర్హులవుతారు. ఇక్కడ మృత్యుం అతి తరంతి ఏవ అంటే మృత్యువును తప్పకుండా దాటగలరు. అంటే అటువంటి వారికి ఆత్మను గురించి జ్ఞానం కలగడం వల్ల మృత్యు భయం ఉండదు. మృత్యు అంటే భయపడరు. జనన మరణ చక్రము నుండి విడివడతారు. పునర్జన్మ ఉండదు అని అర్థం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.